2019 లెక్కల ప్రకారం చూసుకుంటే అప్పుడు జనసేనకి 2 నుంచి అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 2-3% ఓటింగ్. ఆ 2-3% ఓటింగ్తో పాటు చంద్రగిరి లాంటి నియోజకవర్గాలకి ఒకవేళ తిరుపతిలో కానీ జనసేనకు సీటు ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఒక నెరేషన్ నడుస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా చంద్రగిరి నియోజకవర్గం మీద కూడా 100% ఉంటుంది. సో అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఆబ్వియస్గా. 100% పవన్ కళ్యాణ్ గారు నిలిస్తే కానీ గ్రౌండ్ లో నిజంగా అంతే సాఫీగా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా జనసేన టీడీపీ? జనసేన కార్యకర్తలు 100% వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా నడిచే పద్ధతిలో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ జరిగే వరకు కూడా రాయలసీమ జిల్లాల్లో నాయకులు ఎవ్వరూ యాక్టివ్ అవ్వలేదు. గత 6 నెలలు సంవత్సరంగానే చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిమాణంలో అంతకుముందు మాత్రమే యాక్టివేట్ అయ్యారు. సో మొత్తం లీడర్లు ఎవ్వరూ గ్రౌండ్లోకి వెళ్ళడం మానేశారు. అది ఇప్పుడు నష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్ల లేదని కొన్ని నియోజకవర్గాలు, రాయలసీమ అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా కొన్ని నియోజకవర్గాలు. ఇప్పుడు మేము 2019 నుంచి మాది ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ చెక్ చేయండి. ఓడిపోయిన వారం నుంచి నేను కంటిన్యూ అందుబాటులో ఉన్నాను. కోవిడ్ టైంలో కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉన్నా, నా వల్ల ఏం చేశాను. సో రాయలసీమలో వారసులు వచ్చారు, అన్ని నియోజకవర్గాల్లో వారసులు కనిపిస్తున్నారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కాకుండా వారసులతో పోటీ పడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏమన్నా ఎక్కడన్నా అది అడ్వాంటేజ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే నాకు అడ్వాంటేజ్ వారసుడు వచ్చినా ఆయన వచ్చినా నాకంతా ఒకటే అండి. ఎవరు వచ్చినా నాకు ప్రత్యర్థి. ఒకటి కుటుంబ పాలన అనేది వాళ్ళ వైసీపీలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఒకే ఇంటికి ఇన్ని పదవుల, ఒకే ఇంటికి భాస్కర్ రెడ్డి గారికి 4,000 కోట్లప్పుడు 4 పదవులు ఉంది. అంటే 4 పదవులు 4,000 కోట్లు. ఎమ్మెల్యే, తుడా చైర్మన్, విప్, టీడీడీ బోర్డు మెంబరు, 4 పదవులు మంచి పదవులు అన్నమాట. 4 పదవులు పెట్టుకొని 4,000 కోట్లు సంపాదించారు. ఆ టైంలోనే ఆయన కుటుంబంలో వాళ్ళ అబ్బాయి ఎంపీపీ, వాళ్ళ అబ్బాయికి అప్పుడే రాష్ట్ర వైసీపీ యోజన కూడా ఉంది. అంటే వాళ్ళ చిన్న కొడుకు కూడా ఏదో ఒక పదవి ఉంది. అంటే ఒక కుటుంబానికి ఎన్ని పదవులు అనేది వైసీపీ నాయకుల్లో ఉంది, ప్రజల్లో ఉంది. నాకు ప్రత్యర్థిగా భాస్కర్ రెడ్డి ఉన్నా ఒకటే, వాళ్ళ కుటుంబం ఎవరున్నా